డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, రూరల్ అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో హైస్కూల్ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూడిపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయెల్, నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, ఎంపీపీ కూడిపూడి భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగాంధ్ర వేణి తదితరులు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అధిక సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. దివంగత నేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా అమలాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరి రాష్ట్రంలో రైతాంగం కానీ మధ్య తరగతి కానీ అనేక రంగాలకు ఉన్నటువంటి వారు ఆత్మహత్యలు చేసుకునే సందర్భంలో దీని వల్ల వీళ్ళు ఈ రకమైనటువంటి ఆత్మహత్య చేసుకున్నారని గమనించుకున్నటువంటి రాజశేఖర రెడ్డి మరి విద్య, వైద్యం, వ్యవసాయ రంగం కార్పొరేట్ చేతుల్లో కబంధాస్తాల్లోకి వెళ్ళిపోతుందని గమనించి మరి రైతులకి ఉచిత విద్యుత్ గానే, విద్యార్థులకు ఉచిత విద్యుత్ గానే విద్య గానే, అదేవిధంగా ఆరోగ్యశ్రీ గానే అనేక సంక్షేమ పథకాలు పెట్టి పేద ప్రజానికానికి ఆర్థిక భరోసా కల్పించి కార్మిక నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అమలాపురం హై స్కూల్ సెంటర్ లో మరి పట్టణ అధ్యక్షులు సంసన్నాని గారి అధ్యక్షతన, ఎమ్మెల్సీలు మరియు అమలాపురం రూరల్ అధ్యక్షులు చిరంజీవి గారి అధ్యక్షతన, మరి ఎమ్మెల్సీ గారు బొమ్మి ఇజ్రాయెల్ గారు మరియు కూడిపూడి సూర్యనారాయణరావు గారి సమక్షంలో హై స్కూల్ సెంటర్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి విషయం మీద కూటమి ప్రభుత్వం మీద స్పందిస్తున్నటువంటి తీరుని ఇటీవల చూస్తాం. ఇటీవల మరి వికలాంగులకి, దివ్యాంగులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోట పెట్టి 40% మరి ఉన్నటువంటి ఆ కటాఫ్ ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ద్వారాగా ఈ రోజు అందరికీ కూడా యథావిధిగా